కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15వ అధ్యాయము 19వ వచనము. అందరూ తీయండి. 1 కొరింథీ 15వ అధ్యాయము 19 చదవనమ్మా. ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించిన వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యులమై ఇందుము. చాలు. ఒక్కొక్క మాట మీరు చదివితే దీంట్లో ఒకటి ఆయనకున్న సాక్ష్యాన్ని బట్టి సంతోషం వేస్తుంది, మనకున్న అవిశ్వాసాన్ని బట్టి భయం వేస్తుంది. ఈ మాటలు రెండు ఉన్నాయి. పౌలు గారిని బట్టి ధైర్యం వస్తుంది, కొంత సంతోషం వస్తుంది. అని స్టేట్మెంట్ అద్భుతమైన స్టేట్మెంట్ అది. కానీ మనం ఎలాంటి బలహీనతలో ఉన్నామో అని దాన్ని బట్టి భయం వేస్తుంది. ఖచ్చితంగా అందరూ భయపడవలసింది. ఈ మాటతో కనెక్ట్ అవుతూ మీరు గొప్పగా ఉన్నామనుకుంటే కనుక అప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అంత లేదు ఇక్కడ. అందుకే దేవుడు అనేకసార్లు ఈ వాక్యం ద్వారా కొన్ని విషయాలు మనం బయలుపరుస్తూ ఉంటాడు. ఈ స్టేట్మెంట్స్ పౌలు గారు ఇచ్చిన స్టేట్మెంట్స్ అండి చాలా అద్భుతంగా ఉంటాయండి. అసలు ఆయన ఆ స్టేట్మెంట్స్ ఎలా ఉంటాయంటే, ఒక షాట్ని ఏమంటే ఫిలిప్పీ పత్రికలో బ్రతుకుట క్రీస్తే. అసలు స్టేట్మెంట్ ఏ గ్రంథాలను దొరుకుద్దా? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చాలామంది బ్రతుకుని లాభం అంటారు. ఈ జీవితంలో ఏదో పొందుకోవాలి, సంపాదించుకోవాలి, ఎంజాయ్ చేయాలి, తినాలి, తిరగాలి, వీటి గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ బ్రతుకు సూపర్రా, లాభంరా అనేవారిని మనం చూస్తున్నాం. అనేక గ్రంథాల్లో కూడా దేవుళ్ళు అనబడే వాళ్ళు కూడా అలాగే మాట్లాడారు. నన్ను మొక్కుతా అది ఇస్తాను, ఇది ఇస్తానే వాళ్ళు. వీళ్ళు కూడా అలాగే కనెక్ట్ అయిపోయారు. నీకు ఇది ఇచ్చాను కాబట్టి నాకు ఇస్తావా, చేస్తావా? మొక్కున్నా కాబట్టి ఇస్తాడు దేవుడు. అంటే దీన్ని ఏమంటారంటే లంచం. ఎంత ఇచ్చే కాబట్టి నాకు అంత ఇవ్వు, అదే కదా. అంటే నీకేమర్థమైంది? ఈ లోకములో జీవించే 90 ఏళ్ళు 80 ఏళ్ళు మహా అయితే 100 ఏళ్ళ జీవితం గురించి వీళ్ళు అనేక మంది మాట్లాడుతూ ఉంటారు, ఆలోచన చేస్తూ ఉంటారు. దేవుణ్ణి కూడా అదే అడుగుతారు వీళ్ళు. కానీ ఈ భక్తుడు ఏమంటున్నాడు? అసలు మేలైంది ఏంటి? చావు అంటున్నాడు. ఇది ప్రపంచానికి అర్థం కాల. ఇంకో ఆయన పట్టుకుందామా? బాగా ఉన్నవాడు, ధనవంతుడు, భాగ్యవంతుడు, మహారాజు. ఆయన ఏమంటాడు? సొలొమోన్ అండి. జన్మదినము కంటే అదేం స్టేట్మెంట్ అండి? అర్థం కాదు నాకు. ఈ బైబిల్లో దొరుకుతాయి ఇవన్నీ కూడా. ఏ పుస్తకంలో దొరకవండి. చావు లాభం అంటాడు ఈయన. ఆయన ఏమంటాడు? నువ్వు కేక్ కట్ చేసుకుంటావు కదా, హ్యాపీ బర్త్డే టు యూ, అదే ఉంది, చావును సూపర్గా అంటాడు ఆయన. ఈ పిచ్చుకుపోతే అందరికి కూడా. ఎవరికి? లంగి బిందుల కోసం ప్రార్థన చేసేవాళ్ళు, బంగారం కోసం ప్రార్థన చేసేవాళ్ళు, పెళ్ళి కోసం ప్రార్థన చేసేవాళ్ళు, సమాధి అవతల ఉండే జీవితం కోసం, లగ్జరీ కోసం ప్రార్థన చేసేవాళ్ళు అందరికి పిచ్చుకుపోతాయి. ఏంటి చావు లాభమా? ఏంటి సమాధి లాభమా? మరణదినం లాభమా? ఇంకో ఆయన అంటాడు యెహోవా భక్తుల మరణము విలువైంది అంటాడు. ఏంటి చావు విలువైంది ఏంటి? అందుకే ఈ మర్మాన్ని విప్పాలి. ఈ మర్మాన్ని మన ద్వారా దేవుడు ప్రపంచానికి బయలుపరచబోతున్నాడు, బయలుపరిచేశాడు ఆల్రెడీ. మరొకసారి మనం తీసుకుందాం దీన్ని. ఆయన అంటాడు పౌలు గారు, చూడండి మళ్ళీ చదువుదాం. ఈ జీవితకాలం మట్టికే మనము క్రీస్తునందు నిరీక్షించు. అంటే నిరీక్షణ అనేది గమనించండి, సమాధి అవతల సంబంధించిందే. కానీ ఇప్పుడు ఉన్న ప్రజలందరూ కూడా ఎలా నిరీక్షిస్తున్నారంటే ఇంకా ముందుంది చాలా కలిసి వస్తుందిలేండి. ఒక నిరీక్షణ వాళ్ళకి. ఇప్పుడు నష్టపోయావా, రేపటి దిన గోల్స్ పెట్టుకో, కొన్ని విజన్ పెట్టుకో, నువ్వు సూపర్గా ఉంటావు. అదే విజన్తో పరిగెడతా ఉంటాడు. ఏది బిజినెస్ పరంగా అవ్వచ్చు, తర్వాత కష్టాన్ని నమ్ముకోవటం అవ్వచ్చు, కొన్ని ప్లాన్ చేసుకుంటారు ఎకనామికల్గా వాళ్ళు. అది నిరీక్షణ. అందుకే భక్తులు ఏమంటున్నాడంటే, ఈ 90 ఏళ్లలో కొన్ని గోల్స్ ఉన్నాయి, కొంత విజన్ ఉంది, నో ప్రాబ్లం, తప్పేం కాదు. కానీ అక్కడితో నువ్వు ఆగిపోతే, అక్కడ వరకే నువ్వు జీవిస్తే దౌర్భాగ్యుడవు.
అక్కడతో ప్లాన్ వేసుకుని కనుక అమ్మ సూపర్ అనుకుంటే దౌర్భాగ్యరాలవు. ఎంతకంటే ఇంకేం మాట చూడండి ఇక్కడ, మనుషులందరికంటే ఇప్పుడు ఈ మాట ఎవరు రాస్తున్నాడు? ఆయన మీరు మాట్లాడాలి. ఈ మాట ఎవరు రాస్తున్నాడు? సంఘములో మీలాగా హల్లెలూయా స్తుతిమహిమ పాటలు పాడే వాళ్ళకి, చక్కగా బైబిల్ వచ్చే వాళ్ళకి, కానికి ఇచ్చే వాళ్ళకి, పౌలు గారండి మీకంటే గొప్పలు ఎవరైనా అన్న వాళ్ళకి రాస్తున్నాడు ఆయన. ఎందుకు రాయవలసి వచ్చింది? కొరింథీలో ఉన్న సంఘస్థులు మహా దౌర్భాగ్యులండి. ఒక రకంగా ఉండదు. మీరు ఉప్పితే మొత్తం అంతా లోపలికి వెళ్తే ఉంటుందండి. అక్రమాలు కొన్ని ఉన్నాయి అక్కడ, కొన్ని నేరాలు జరిగిపోతున్నాయి. వీళ్ళు లోకాశలతో పోతున్నారు వీళ్ళు, కొరింథీలో ఉన్న సంఘస్థులు. అందు గురించి పట్టుబట్టి మీరు బాగా వినండి, సమాధి యువతల వరకు మాత్రమే నిరీక్షణతో బ్రతికితే దేవుని దగ్గర మీరందరికంటే ఎవరితో పోల్చాడినా? మనుషులతో పోలుస్తా. అబ్బా నాకు చాలా బాధేస్తుందండి నిజంగా. మీ పెయిన్ రావట్లేదా? మారు మనసు లేని అక్కతో పోలుస్తావు నన్ను, కుదరదు. నా కెపాసిటీ వేరు అనే ఫీలింగ్ మీకు ఉంది అసలు? ఇప్పుడు నిజంగా ఇంట్లో వాళ్ళు ఒకవేళ ముసలు ఉందాం, వృద్ధులు ఉన్నాం, వాళ్ళు ఏమంటారంటే అమ్మ నీ అక్కే బెటర్, మా మారు మనసు పొందాలి, నువ్వు మారు మనసు పొందావు. ఆమె ఏమంటుందంటే మీ అక్కే బెటర్ అనుకోండి, మీ పెయిన్ రాదు, మీ రాదు. ఎందుకు రాదు? దొందే ఆ సినిమాలో కూర్చుంది, నేను గుళ్ళో కూర్చుంది, తేడా ఉంది. ఇంకా పెయిన్ రాదు మీకు. అరే మీకంటే అతనే బెటర్గా, అతను మారు మనసు లేదు. పెయిన్ రావాలి మీకు, పెయిన్ రావాలి. అది ఎలా కుదురుద్దండి? నాకంటే బెటర్ ఎందుకు అవుతాడండి? నాలో ఉన్నవాడు ఎలాంటి వాడు, అతనిలో ఉన్నాడు ఎలాంటి వాడు, అసలు ఒకసారి చూసుకుంటే డిఫరెంట్ చాలా ఉంది. ఎలా ఉందేమో అయితే నేను చెక్ చేసుకోవాలి, నేను మారాలి, ఎక్కడ తేడా కొడుతుంది అనే భావన మీలో ఉండాలి. ఎలా కుదురుద్దండి? యజమాని అవ్వచ్చు, ప్రభుని నమ్మలా. నేను కూలోని అవ్వచ్చు, ప్రభుని నమ్మే, బెటర్ నేనేగా. జనరలైజ్ చేశారు. ఎందుకని అంటే కనుక నీలో స్పెషాలిటీ కనపట్ల. అందుకే పౌలు గుచ్చి అడుగుతున్నాడు అన్నమాట, మీరు మనుషులందరికంటే దౌర్భాగ్యులు. చాలా పెయిన్ వస్తుంది అన్నమాట. అంటే పెయిన్ రావాలి సంఘానికి. ఇంట్లో ఉన్న మారు మనసు పొందని ఒక అత్త ఉంటే, అత్తే బెటర్ అనుకుంటే కానీ పక్క వాళ్ళందరూ కూడా ఇక నీ స్పెషాలిటీ ఏముంది? ఇంట్లో మారు మనసు పొంది భర్తలు అనుకోండి, నీ భర్తే బెటర్ అనుకోండి, నీ స్పెషాలిటీ ఏముంది? కుదరదుగా. అందుకే మీ స్పెషాలిటీ ఏంటో మీరు గ్రహించుకోకుండా దిగజారిపోతే పౌలు అంటున్నాడు నువ్వు దౌర్భాగ్యుడివే. ఎందుకంటే నా యేసయ్య స్పెషల్, ప్రపంచానికే స్పెషల్. ఆయన స్పెషాలిటీ ఆయనలో ఉన్నట్టుగా ప్రపంచం మరొకరు లేదు. ఆయన నాలోనే ఉన్నప్పుడు నేను స్పెషాలిటీగా చూపించొద్దా నా భావాన్ని, నా వ్యక్తిత్వాన్ని, నా జీవితాన్ని, నా సాక్ష్యాన్ని? ఐఎమ్ స్పెషల్. కుదరదు. ఒప్పుకోను. పెయిన్ వస్తుంది ఆ మాట అంటే నాకు. ఎందుకంటే నన్ను అతనితో సమానం చేస్తే నేను ఒప్పుకోను. దెబ్బల మంటలా నేను ఎక్కడో సెట్ చేసుకోవాలి. నేను ఎంత అద్భుతమైన మాట ఏంటండి ఇది. సమాధి తర్వాత ఇంకొక జీవితం ఉంది బిడ్డ. చూడండి అన్నమాట. ఈ జీవితము రాబోయే జీవితం గురించి నువ్వు బ్రతకాలి. ఈ లోకములో రాబోయే జీవితం కొరకు నువ్వు ఈ లోకములో జీవితం జీవించాలి. దేవుని నామానికి స్తోత్రం. ఈ లోకంలో ఉండే జీవితం ఏంటి? నువ్వు డ్రామా స్టేజి అలాగే మొత్తం పడేసుకొని గడ్డ మీద పెంచేసుకొని మళ్ళీ పడతా వెళ్ళిపోమన్నా? కాదు. సమాజంలో ఉంటూనే యేసును చూపించాలి. ఈ వస్తువులను వాడుతూనే దేవుని కనపరచాలి. ఈ బంగారం వాడుకుంటూనే దేవుని హైలైట్ చేయాలి. ఈ వ్యక్తులను ప్రేమిస్తూనే దేవుని హైలైట్ చేయాలి. కానీ దేవుని పక్కన పడేస్తే దౌర్భాగ్యాలవే. ఇలాంటి భ్రమలో ఉన్నవని చూద్దాం ఒకసారి. 49 కీర్తనకి వెళ్ళండి ఒకసారి. ఏ మాటలు ఉంటాయి 49 కీర్తనలో చూడండి. ఈ లోకము మట్టుకే జీవించే వాళ్ళే అంట, వాళ్ళ కోరికలు ఏంటో, వాళ్ళ ఉద్దేశం ఒకసారి చూద్దాం. ఇప్పుడు 10వ వచనం. జ్ఞానం ఉంది బాగా, ఫిలాసఫర్సే, సైకాలజిస్టులే, అమ్మమ్మ లాయర్లే, ప్లేడర్లే, అందరూ ఓకే ముందుకెళ్ళు. వారు చనిపోతారని తెలియకుండానే పోతారంట. నా ముందుకెళ్ళు. 12వ వచనం. అమ్మా మూర్ఖులను పశుప్రాయులు కూడా, జ్ఞానవంతులు అంతే, మూర్ఖులు పశువులు కూడా అంతేనంట. ముందుకెళ్ళు.
ఆహా, దేన్ని ప్రేమించారు వీళ్ళు? సమాధి యువతలో ఉన్న వస్తువుల్ని, ఆస్తుల్ని, వ్యక్తుల్ని బాగా ప్రేమించేసి విడిచిపెట్టేశారు. ముందుకెళ్ళు. విడిచిపెట్టేస్తారంట. నా ఇల్లు, నా సంసారం, నా 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 ఫ్లాట్లు, నా ఎస్టేట్లు చెప్పాక చాలాసార్లు మీకు. సుబ్బారావు ఎస్టేటు, సుబ్బమ్మ ఎస్టేటు, రియల్ ఎస్టేట్స్ పేర్లు బలం ఉంటాయి కదా వాళ్ళకి. తప్పు కదలేండి. కాకపోతే దాన్ని చూసి మురిసిపోవద్దు, నీ పేరు ఎక్కడే ఉంటుంది. అది నన్ను ముందుకెళ్ళి అక్కడి నుంచి. ఘనత ఉన్నా, ధనము ఉన్నా, పరువు ఉన్నా, ఇంకోటి ఉన్నా నిలువ జాలాడు ఈ లోకంలో. ముందుకెళ్ళు. వాడు నశించిపోయే మృగముతో సమానము. తేడా ఏంటంటారు? తేడా ఏంటి? అది చచ్చిపోయింది, నేను చచ్చిపోయా. తేడా ఏం లేదు. మొత్తం విడిచిపెట్టేసావు. 18 వచ్చిన 19. నీకు నీవే మేలు చేసుకొంటివని. గట్టిగా. నీకు నీవే మేలు చేసుకొంటివని. నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్తుతించినను. అవ్వబాబా, ఏం పొగుడతారండి, సెలవు చెప్పేస్తారండి బాబు. చాలా పొగుడతారండి. అమ్మ కొంచెం వినండి, కొంచెం జాగ్రత్తగా. మిమ్మల్ని పొగిడే వాళ్ళు అంటే మీకు ఎంత ఇష్టమో కదా. అమ్మో, డబ్బాలు మరీ వాయించేస్తారు. ఎంతో ఘనత అది కావాలి మనకి. బైబిల్ ఏమంటుందమ్మా? మనుషులను పొగిడితే మీకు శ్రమ. అది తెలియదా మీకు? మితి మీరు వెళుతున్నారు. ప్రోత్సాహం వేరు, మెచ్చుకోవటం వేరండి. మళ్ళీ గమనించండి. పొగడటం వేరు, ప్రోత్సాహం వేరు, మెచ్చుకోవటం వేరు. మెచ్చుకోవాలి కొంతవరకు. పిల్లల్ని మెచ్చుకోవాలి. కొన్ని విషయాల్లో కొంచెం మంచిగా అయితే మెచ్చుకోవాలి. వాళ్ళని డోస్ దాటకూడదు. దేవునికి రావాల్సిన ఘనత మనిషికి ఇస్తున్నావంటే కనుక నువ్వు ప్రమాదంలో పడ్డావు. అది ఆరాధన అంటారు దాన్ని. మనుషులను ఆరాధించకూడదు, మనుషులు పొగడేస్తున్నారు. ముందుకెళ్ళి అక్కడి నుంచి. తన జీవిత కాలంలో ఒకడు తను పొగుడుకొనినను అతడు తన పితరుల తరమునకు చేరవలెను. పోవాల్సిందేగా. పొగడతలు, జనము, హంగు, ఆర్భాటము, ఆస్తులు, ఏమండి, ధన సంపద ఒక్కటి కూడా నీతో ఉండదు. దాని సారాంశం అదే. ప్రసంగి 5:15 చదవండి. ప్రసంగి 5:15. ఏ ప్రకారముగా తల్లి గర్భము నుండి వచ్చాడో ఆ ప్రకారముగానే తాను వచ్చినట్లే దిగంబరిగానే మరల తెలియదు. ఎవరికండి ఇది? ప్రపంచములో తెలియని ఏమన్నా మర్మం ఇది ఏమన్నా? వాళ్ళు అంటున్నారు, మనం అంటున్నాము, అందరూ అంటున్నారు. ఆ ప్రకారముగానే మరల పోవును. తాను ప్రయాసపడి చేసుకున్న దానిలో ఏదైనాను చేత పట్టుకుని పోడు. ఆయన 2 చేతులు బయట పెట్టి పట్టుకోమన్నది ఎవరైనా? ది గ్రేట్ అలెగ్జాండర్. నన్ను చచ్చిపోయిన తర్వాత నా 2 చేతులు బయట పెట్టండి, ఏమీ పట్టుకెళ్ళట్లని చెప్పడం కోసం సిగ్నల్. డాక్టర్లు మొయ్యాలి నా పాడి. ఎందుకని? డాక్టర్ని బతికించలేకపోయారు. అర్థమవుతుందా? డబ్బులు తలమన్నాడు. ఎందుకని? పైసలు కూడా నాతో రావు. ఈ రోజు నాడు మనిషి ఎంత మత్తులో ఉన్నాడంటే పొగడ్తలు, జనము, హంగు, ఆర్భాటము, ధన సంపద కోసం పరిగెండి. ఒక పరుగు కాదండి, బిజీ. నేను మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా, కష్టపడి పని చేసుకోవటం తప్పు కాదు. ఆ కష్టానికి ప్రతిఫలం ఇచ్చే దేవుని పక్కన పెడతాం తప్పు. దేవుని నామానికి స్తోత్రం. అందుగురించే ఈ లోకములో ఎన్ని ఉన్నా, ఎన్ని సంపాదించుకున్నా మరణము వరకు వెళ్ళకుండా ఆపే దమ్ము దేనికి లేదు, ఎవరికి లేదు. అందుకే 89 కథ ఏమంటుంది? మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు. 89:48 వచ్చి ఉంటుంది అక్కడ. మరణము చూడక బ్రతుకు నరుడు ఎవడు? ఎవరు కాపాడగలరు? నేను మాట్లాడుతున్న మాటలన్నీ కూడా మరణము యువతుల గురించి మాట్లాడుతున్నాం ప్రస్తుతానికి. మనం పౌలు గారు చెప్పిన మాటలో నుంచి కొంచెం ఎవరైనా తీసుకుంటున్నాం. ఆయన ఏమంటున్నాడంటే, ఈ లోకములో ఉండే 90 ఏళ్ళు 100 ఏళ్ళ జీవితం కొరకే నువ్వు ప్రయాసపడి ఒకవేళ దేవుని నమ్ముకుంటే నువ్వు దౌర్భాగ్యుడివే. ఒక్కసారి ప్రశ్నించుకోండి, నువ్వు ఆ లిస్టులో ఉన్నావేం? బహుశా ప్రార్థన అంటే అవి అడుగుతావు, ఉపవాస ప్రార్థన కూడా దానికోసమే, ఇంకా ఏదైనా దానికోసం మాట్లాడుతూ ఉంటాను. నన్ను దేవుడు బాగా దీవించడండి, ఇల్లు కొనుక్కున్నానండి, తప్పేం కాదండి, చెప్పండి, పర్లేదమ్మా, దేవుని దయ లేకుండా ఏది రాదు నీకు. కానీ నేనేమంటానంటే, ఆ ఇంటితోనే ఆగిపోతే ప్రమాదం. ఆస్తితో ఆగిపోతున్నావు నువ్వు.
అవన్నీ విడిచిపెట్టే అనేసి పరమార్థం తెలుసుకుని తర్వాత నేను సింగిల్గా వెళ్ళిపోయే ప్రయాణం ఒకటి ఉంది, ఆ జీవితంలోకి నేను వెళ్ళకపోతే కనుక ఇవన్నీ నాకు ఉపయోగపడవని ఆలోచనతో నువ్వు బ్రతికితే సూపర్. నువ్వు నేను సింగిల్ పర్సన్నే, నాతో ఏమీ రావు. ఏమీ అక్కడ ఏముందమ్మా, ఏమీ పట్టుకొని పోవు, ఏమీ తీసుకొని పోవు. మరి ఎంతకీ ఏమంటారండి పాస్టర్ గారు అని అంటే కనుక, ఎస్ ఇప్పుడు మాట్లాడుతున్న గమనించండి, న్యూ లైఫ్ ఒకటి ఉంది, క్రొత్త జీవితం ప్రారంభించబోతున్నాం. అది ఎక్కడంటే కనుక యేసు దగ్గర, యేసు ఉండే చోట, నా దేవుడు ఉండే చోట, అది పరలోక రాజ్యం. పరలోక రాజ్యం అండి. పరలోక రాజ్యములో ఉండే జీవితం గురించి ఈ లోకములోనే ఆ లైఫ్ గురించి నువ్వు స్టార్ట్ చేయాలి. అది న్యూ లైఫ్. అది దేవుడికి గొప్ప గిఫ్ట్. అది అందరికీ సాధ్యపడదు, ఎవరి వల్ల కానిది నా యేసు వల్ల అవుద్ది. దేవుని నామమునకు స్తోత్రం. అందుకే మనం యేసు ప్రభువుని నమ్మాం. అందుకే యేసు ప్రభువుని నమ్మాం. చూడండి ఎట్లాగా నమ్ముతామండి, ఎందుకు నమ్మామంటే కనుక ఎస్ ఆ జీవితం కూడా నమ్మాం మనం. ఇప్పుడు నేను మాట అంట, మన చెప్పిన ప్రసంగం కూడా అదే. మీకు సమాధి యువతల, మరణం యువతల, నేను మళ్ళీ జ్ఞాపం చేస్తానండి, మీకు ఏమన్నా తక్కువ చేశాడా దేవుడు చెప్పండి సార్, నాకు రాసేవాడిని స్లిప్ మీద. ఏమీ లేవండి ప్రపంచంలో. గాలి లేదా, ఫస్ట్ బతకం అదే కదమ్మా. ఎంత ఉంది గాలి? ఆ గాలి ఏముంది? ఆక్సిజన్ ఉంది. నీరు లేదా, దాంట్లో కొన్ని పోషకాలు ఉన్నాయి. ఆహార పదార్థాలు లేవా, కాయగూరలు, ఆకుకూరలు, అవి ఇవి మొత్తం అని కూడా. ఇంకా నీకు బుద్ధి జ్ఞానం ద్వారా కుక్కర్ కనిపెట్టేసుకున్నావు, విమానం కనిపెట్టే సూపర్ ఇల్లు. నీకు ఏమన్నా తక్కువ ఉందా? బంగారం భూమిలో ఉంది, మంచం కొంచెం అది ఇది మొత్తం అంది కూడా ఏమన్నా తక్కువ ఉందంటే కనుక ఏం తక్కువ లేవు. తక్కువ ఏదొక్కటే, వెళ్ళిపోయిన తర్వాత పరలోక రాజ్యం. అది పొందుకోవడం కోసం నా ప్రభువు కావాలి నీకు. దేవుని కనపడండి ఒకసారి. ఎందుకంటే మనందరం కూడా ఆదాము చేసిన పాపాన్ని బట్టి అందరం సమాధికి వెళ్ళిపోతున్నాం. ఆ సమాధికి వెళ్ళిపోవాల్సిందే. ఈ దేహము పాపదేహము. అందుకే బైబిల్ ఉంది, రోమపత్రిక 6వ అధ్యాయం చూడండి సార్. 23 వచ్చును. మరణము అయితే దేవుని కృపావరము మన పాపం వల్ల వచ్చింది మరణము. సమాధికి ఎందుకు వెళ్ళాలి? చాలామంది అంటారండి, ఎందుకు దేవుడు పుట్టెత్తవేందుకు చచ్చిపోవడం ఎందుకు? నువ్వు తెచ్చుకున్నావు చావు, ఆయన ఇవ్వలా. పుట్టించింది ఆయనే, చేసింది ఆయనే, కానీ నువ్వు తెచ్చుకున్నావు చావు. మన ఆది మానవుడు, మా ముత్తాత తెచ్చిపెట్టాడు మనకి, తప్పదు మరి, బలవ్వాల్సిందే. అర్థమవుతుంది మీకు? చావు ఆయన ఇష్టం లేదండి. నా బిడ్డలందరూ కూడా కలకల్లాడుతూ ఉండాలి నాలాగా అని దేవుడు మహిమతో కప్పి లోకంలో ఉంచాడు జంటల్ని. కానీ ఆ రోజు ఏం చేశారంటే వాళ్ళు పాపం చేశారు, ఆ పాపం మనల్ని కొట్టేసింది. ఇప్పుడు ఎందుకు వస్తుంది మరణం అంటే కనుక రకరకాలుగా ఉంటాయి. ఆ మరణం అందరికీ సంతృప్తమైన బైబిల్లో ఉంది. రకరకాల మరణాలు ఉంటాయి, యాక్సిడెంట్ల వల్ల, జబ్బుల వల్ల, మొత్తానికి ఏదో రకంగా వెళ్ళిపోతాం. ఏమి కావపోయినా 100కో 90కో వెళ్ళిపోతాం. ఇది ఖచ్చితం, ఒప్పుకోవాల్సిందే. నాకు రోగం లేదు కాబట్టి నేను కొన్నాళ్ళు బతికేస్తానంటే ఎలా బతుకుతావు? మా అయితే 100, అది కూడా ముక్కుంటా. అమ్మ ఒక ప్రశ్న వేస్తాను, అందరూ నా ఇంక చూడండి, అందరూ ఒక ప్రశ్న వీరు మొట్టమొదటి వేద్దాం కానీ తొందుకు మన మధ్యలో వేద్దాం. ఎంతమంది ఎన్నాళ్ళ నుంచి వస్తున్నారు, మీకు మరణం అంటే భయం లేదు అన్నవాళ్ళు చేస్తండి. జాగ్రత్త, పైన వేసే ఉన్నాడు. ఇప్పుడే చచ్చిపోతే వేసే రాకడ వస్తే సూపర్గా ఉంటా అన్నవాళ్ళు ఎత్తబాకండి. లేని పని కూడా నాకు లేదు, దెబ్బ కొడుతుంది నాకు. మీరు తక్కువలు కదండి, అక్కడ ఎత్తారు ఇక్కడ ఎత్తారు, ఆడికో చెయ్యి ఇడికో చెయ్యి ఎత్తారంటగా. మీతో పాపం చేయించలేండి, ఎత్తబాకండి. మన ప్రమేయం లేకుండా, మన పర్మిషన్ లేకుండా 3 వస్తాయండి. 3 వస్తాయి. 1 వృద్ధాప్యం, 2 రోగం, 3 మరణం. నీ పర్మిషన్ పని లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. 60 దాటంగానే 60 నేను బాగున్నాగా అంటావా? 70 దాటితే పోనీ బాగున్నా, 80 దాటితే పళ్ళు ఉండవు, కళ్ళు ఉండవు, 3 కాళ్ళు వచ్చేస్తాయి అవసరమైతే. పోనీ 80 రూపాయలు 90 అయితే స్పూనే ఆహారం.
స్పూన్తోనే దాన్ని ఏమంటారు? ప్రసాదం. 90 దాటిన తర్వాత ప్రసాదం తినేది ఎంతనా? పలహారమా? పోనీ పలహారం 100 అయితే నాకు ఇస్తా చూడండి, చాలులే ఒక స్పూన్ పోసావు, నువ్వు తినలేవు, వాసన చూడన్నా బిర్యానీ, అస్సలు అంత అవసరమా? తల్లి గర్భము నుండి భూగర్భం వరకు మధ్యలో జీవితం చాలా విలువైంది. ఆ విలువైన జీవితం అంటే పట్టుకోకపోతే మనుషులందరికంటే దౌర్భాగ్యులు. తల్లి గర్భం నుంచి భూగర్భం వరకు నీ మధ్యలో ఉన్న జీవితం చాలా విలువైంది బిడ్డలారా. అది నేర్పడం కోసమే దేవుడు మాలంటలు పెట్టాడు. అది నేర్చుకోవడం కోసం నువ్వు వచ్చావు. దేవుని నామానికి స్తోత్రం. కాబట్టి మరణాలు ఏ రకంగా రానివ్వండి, నో ప్రాబ్లం. బస్సు గుద్దిందా? నో ప్రాబ్లం. ఎందుకని ప్రాబ్లం ఎక్కడుంది? గుద్దటం వల్ల ప్రాబ్లం కాదండి, గుద్దే ముందు ప్రభువు లేకపోతే ప్రాబ్లం. తుపాకీ పోల్చేశారా? నో ప్రాబ్లం. ఎంతోమంది పాస్టర్ని కాల్చేస్తున్నారు కమ్యూనిస్ట్ దేశాల్లో, అది ప్రాబ్లం కాదు. ఆ పేల్చే ముందు యేసు నాతో ఉండకపోవడం ప్రాబ్లం. ఏ రోగం లేకుండా వంటకాలు చచ్చిపోతుంది చాలామంది ఆడవాళ్ళు పాపం. ఏ జబ్బు లేకుండా ప్రయాణం చచ్చిపోతుంది చాలామంది. ఏ ప్రాబ్లం లేకుండానే ఇప్పుడే అన్నం తిన్నాడండి, పాపం ఇష్టమైన కూర వండించున్నాడండి, తప్పని పోయాడండి అన్నారు. ప్రాబ్లం అది కాదు. మరణం ప్రాబ్లం కాదండి, జ్వరం ప్రాబ్లం కాదండి, రోగం ప్రాబ్లం కాదండి, ఆర్థిక ఇబ్బంది ప్రాబ్లమే కాదండి. అసలు ప్రాబ్లం అని చెప్పమంటారా? ఈ సమాధి యువతల యేసుతో ఉండే కనెక్షన్ లేకపోవడం ప్రాబ్లం. ఆ సమాధి యువతలో ఉండే మరొక జీవితం కొరకు నిరీక్షణ లేకపోవడం ప్రాబ్లం. ఇది ప్రపంచానికి తెలియని రహస్యం. అది మీరు విప్పాలి. దేవుని కనపరుచుకుంది ఒకసారి. అది న్యూ లైఫ్, క్రొత్త జీవితం అండి. అది క్రొత్త జీవితం. ఈ జీవితం కొరకు నువ్వు ప్రయాసపడకపోతే ప్రమాదం. దేవుని నామాన్ని స్తోత్రం. ఎప్పుడు అడిగా చక్కని మాట. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచ్చింది ఒకసారి. చనిపోయిన తర్వాత 2 పునరుత్థానాలు ఉంటాయి. ముందుకెళ్ళండి. చనిపోయిన తర్వాత మరలా లేపబడతారు. గమనించండి. ఈ లోకంలోకి వచ్చాడు యేసుప్రభు వారు, మన కొరకు మరణించాడు, తిరిగి లేచాడు, మనం కూడా లెగిస్తాం. కానీ లేచిన వాళ్ళు 2 రకాలు ఉంటారు. ఒకటి జీవ పునరుత్థానమా, తీర్పు పునరుత్థానము. హేబేలు దగ్గర నుంచి గమనించండి, క్రీస్తు వరకు చనిపోయిన వాళ్ళందరూ కూడా జీవపు పునరుత్థానంలో ఉన్నట్లు లెక్క. తీర్పు పునరుత్థానం అంటే గమనించండి, కయ్యను దగ్గర నుంచి యేసు వచ్చే వరకు వచ్చే ఈ 2 రకాల్లో అది తీర్పు పునరుత్థానం. ఒకసారి మీకు చెప్పాను, ఒకసారి మీకు సెలవుల్లో మీకు మీటింగ్ పెట్టినప్పుడు చెప్పాను మీకు పునరుత్థానం గురించి, రాకడ గురించి, 1000 పరిపాలన గురించి ఎవరైనా చెప్పాను. అది మన సమయం చాలదు. ఇప్పుడు ఏదేమైనా 2గా డివైడ్ అయిపోతాం మనం. బాగా చేసుకోండి. మేకలు గొర్రెలు 2 వేరు పడిపోతాం అన్న కూడా. ఏ బ్యాచ్లో ఉంటావు నువ్వు? కుడివైపు ఉన్న బ్యాచ్ ఏమంటాడు మా యేసుప్రభు వారు? మీరు నా కొరకు ఎంతో ప్రయాసపడ్డారు, మేలు చేశారు, మీరు వెళ్ళండి, మీ కొరకు సిద్ధపరిచిన స్థలంలోనికి వెళ్ళండి. వెళ్ళనా చదవమ్మా. చూచి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి. లోకం పుట్టినది మొదలుకొని అమ్మ బాగా వినండి. మీరు అంటే ఎంత ప్రేమ అంటే యేసుప్రభు మనం అంటే ఎంత ప్రేమ అంటే ఎప్పుడో లోకం పుట్టక ముందు నుంచి మీ కొరకు సిద్ధపరిచాడు. ఎంత లవ్ అండి. ఇప్పుడు మీరు అంటాను పుట్టంగానే ఒక్కోసారి చాలామంది గృహం కూడా ఉండదు. ఇప్పటికి చాలామంది బిడ్డలు అద్దెంట్లో ఉంటున్నారు. మేము కొంత అద్దెంట్లో ఉన్నాం. మా నాన్న అంత కెపాసిటీ లేదు. ఎక్కడో మారుమూల పల్లెటూళ్ళలో ఉంది, కానీ అది తీసాం. ఇంకా సేవ ఎక్కడ, జాబ్ ఎక్కడ, చదువు ఎక్కడ, పిల్లల చదువు అది తీసాము. అంత లేదు ఇక్కడ. కానీ యేసుప్రభు నేను పుట్టక ముందే గమనించండి రెడీగా ఉంచామంట. ఎక్కడ? యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను 14 ఒకసారి. నేను వెళ్తున్నాను, మీ కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాను, మీ కొరకు మరణించడం కోసం వచ్చాను. గమనించండి, మరణిస్తున్నాను, తిరిగి లెగిస్తాను, పరలోకి వెళ్తాను, మీ కొరకు వెళ్తున్నా. ఏమండి మా మాట అంటున్నాను. అప్పుడు తండ్రి అయిన దేవుడు కూడా మాట్లాడిన కూడా మన కొరకే, ప్రజల కొరకే. సిస్టమ్ చూడండి ఎలా ఉందో. కుమారుడు యేసుప్రభు వచ్చింది కూడా మన కొరకే.
మళ్ళీ అనాథ విడిచిపెట్టకుండా పరిశుద్ధాత్మ దేవుడు కూడా వచ్చి నీలో ఉన్నాడు. పరలోకములో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టేసి వీళ్ళు రావటం ఏంటండి? వాళ్ళ తర్వాత ఒకళ్ళు యేసే వచ్చాడు, వెళ్ళాడు. పరిశుద్ధాత్ముడు వచ్చాడు, నీతోనే ఉంటాడు. అబ్బాబా ఏం లవ్ అండి బాబు, ఎంత ప్రేమ అండి ఆయనకి. నువ్వేం ఒంటరిగా ఫీల్ అయిపోతూ ఉంటావు, నాకు ఎవరు దిక్కులేరు వాళ్ళు అంటున్నారు. అసలు నీలో ఉన్నవాడు వాళ్ళకంటే గొప్పవాడు, నీలో ఉన్నవాడు వాళ్ళ మాటలు వింటున్నాడు, వాళ్ళ చేష్టలు చూస్తున్నాడు, అన్ని గమనించి బెడా సూపర్ నువ్వు జరుగుండ్రా అనేవాడు ఉండగా ఎందుకు కుంగిపోతున్నావు? దిగజరిపోతున్నావు ఎందుకు? గెలిపిలైపోతున్నావు ఎందుకు? అంత బలహీనుడు ఆయన ఏమన్నా అంటే నీ ఎస్టిమేషన్ ప్రకారం వేసుకుంటున్నావు ఆయన్ని? చదువు మాట, నా తండ్రి అంట అనేక నివాసములు కలవు, మీతో చెప్పుదును, లేకపోతే మీతో చెప్తా కదా, అబద్ధం ఆడినాను, మీ కొరకు వెళ్తున్నా, మీకు స్థలము సిద్ధపరిచి నేను మరలా వచ్చి మీకు మిమ్మల్ని తీసుకొని పోతాను. దేవుని నమ్మని కనపరచండి ఒకసారి. ఎక్కడన్నా గ్యాప్ ఉందమ్మా? మీరు బాగా వినండి నా మాటలు. అలసిపోతున్నారు బాగా, నేను అలసిపోవాలి, మీరు అలసిపోవసరం లేదు. ఎక్కడన్నా గ్యాప్ ఉందమ్మా? యేసే వచ్చాడు, మన మధ్యన ఉన్నాడు, ఆయన వెళ్ళిపోయాడు పరలోకానికి, చనిపోయి తిరిలేసి. మళ్ళా పరిశుద్ధాత్మ దేవుడు రానే వచ్చాడు, మీలోనే ఉన్నాడు. ఎక్కడ పోలాయన? ఎక్కడ గ్యాప్ ఉందా? నమ్మి బాప్తిసం పొందుకున్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మీకు గ్యాప్ అయినా ఉందా? నువ్వు గ్యాప్ ఇచ్చావు, నాకు వద్దులే, కాసేపు మౌనంగా ఉండు, ఇప్పుడు వద్దులే. మా అత్తయ్య అంటుంది 3 ఆచారాలు 3 నమ్మకాలు అన్నీ పెట్టేసుకుని ఆయన పక్కన పెడేసాం. అందుకే వేదన, అందుకే దుఃఖం, అందుకే గలిబిలి, అశాంతి. ఎందుకని? యేసు నీలో ఉంచుకుని, ఆత్మరూపిగా ఉన్న యేసుప్రభు నీలో ఉంచుకొని కూడా నీ ఇష్టానుసారం బతుకుతున్నావే, వాళ్ళ మాటలు విన మాటలేసి అదే వేదన. మనుషులు లోబడిపోయి దినమంటావు ఆదివారం, తద్దినమంటావు ఆదివారం. అరే ఆరాధన అయిపోద్ది, ప్రభు యొక్క వాక్యం అయిపోద్ది, నా బిడ్డలే అయిపోతారు, లోకముతో కల్తీ అయిపోతున్నావు. అదే పాపము. తట్టుకోలేడు దేవుడు, నేను కూడా తట్టుకోలేను. సెంటిమెంట్లు, అమ్మ కానీ అమ్మ మొక్క అమ్మే, భర్త కానీ భర్త మొక్క భర్తే, ఒకటి కాకపోతే ఇంకాడు కావాలి. ఆదివారం పెంట లేనిపోయి నేను పెడతాను అన్న ఆదివారం. నీ కుటుంబమే అయిపోద్ది, వాక్యం అయిపోద్ది, నీ ఆత్మీయం అయిపోద్ది. ఒక్క వారం పడకపోతే వాక్యము బతకలేం కదండి. అసలు నీ టేస్ట్ అర్థం కావట్లే మీకు మరీ నమస్కారం పెడుతున్నా. దయచేసి దినాలు చేయబాకండి, మీ దినం చేత ఈసారి కనుక దినాలు చేయబాకండి. ఉందా డబ్బు ఎంతో ఉందండి, దేవుని పని. ఎందుకమ్మా? చచ్చిపోయి నరకంలో కాలిపోతూ ఉంటే అతను పైన ముక్కలు తిని, ఇంకా ముక్కలు. అన్నం లేని పెట్టండి, అన్నం లేనివాడు పెట్టండి. బుద్ధి లేకుండా వాళ్ళతో కలిసిపోయి అబ్బా తిన్నరా, ఇంకా బాగా వండుకుందాంరా. పోయినాడేమన్నా నరకంలో మారుమతి పొందాడేమన్నా? సెంటిమెంటల్ అయిపోయింది. అబ్బో, నేను మా నాన్న కూడా చచ్చిపోయినాండి. ఏడ్చి 5 నెలలు అయిపోయిందండి. మా నాన్న తాగుబోతు, భయంకరంగా తాగుబోతు. మా అమ్మని కొట్టేసేవాడు. ఏడ్చి నేను చివరికి ఆ మాట అన్నాను, డాడీ నాకు ఎందుకు నీతో ఉండబుద్ధిగా అట్లా అన్నా, నాకు మాడబుద్ధిగా అట్లా ఎందుకన్నా మొత్తానికి అనేసి. అందుమాట ఏమంటారా అన్నాడు. డాడీ నన్ను పెంచావు, నాకు అన్ని సమకూర్చావు, కష్టపడ్డావు, నాతో పాటు పరలోకం లేకపోతే ఎందుకు మన కనెక్షన్ ఇది? మన కనెక్షన్ ఏముంది? సమాధి యువతల కనెక్షను కేవలం టెంపరీ. నానా నువ్వు నాతో ఉండాలి, నాన్న పరలోకంలో ఉండాలన్నా, మనందరం కలిసి అమ్మ మారిపోయింది, చెల్లి మారిపోయింది, నువ్వు ఒక్కడే మిగిలిపోయినా అనేసి ఏడుతుంటావంటే తట్టుకోలేక, అరే ఇక నేను నేర్పినరా అన్నాడు అంతే, ఒక దెబ్బతో. అప్పుడు పాట పాడా, 1000 పరిపాలన సంబంధించిన పాట. రాకడ పాట పాడుతూ ఉంటాయి, నేను ఏడవా ఆయన ఏడవా విడుతూ ఉంటాయి. అరే నేను ఏడిపోయినరా మళ్ళా, నాకు ప్రార్థన చేయన్నాడు అంతే. అప్పుడు ఒక్క దెబ్బతో మారి మనసు పొంది బాప్తిసం పొందుకొని చచ్చిపోయే వరకు వెళ్ళిపోయాడు దేవుణ్ణి. అంతకుముందు రామాయణ భారతాలని ఆ శాస్త్రాలు అనేసి పాటలు పాడేసేవాడు. ఆకుమడిలో పాటే, పొలంలో పాటలే, ఆయనకు అదే మరి ఆ వంశంతో అదే కదా. ఈ రోజున వాడు తొందరగా హ్యాపీగా ఇప్పుడు వెళ్ళిపోదామనేసి ఆదురు చూస్తున్నా, వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి. ఇది నిరీక్షణ. దేవుని కనపచ్చండి ఒకసారి. పట్టుదల ఉంటే ఏడుస్తావు. ఏడ్చావా మీ అత్త కోసం? ఏడ్చావా మీ ఆయన కోసం? ఏడ్చావా మీ భార్య కోసం? ఏడుస్తున్నా నీ బిడ్డ కోసం?
లోకములు కలిసిపోయి మొక్కలు తింటావు, నీకు ఏడుపు ఎందుకు వస్తుంది? రాదు ఏడుపు రాదు నీకు, ఏమైపోయినా పర్లా, హాయిగా ఉందాంలే. దేవునికి బాధ ఏంటంటే లోకముతో కలిసిపోతే బాధ ఆయనకి. బాధ చేసుకోండి, మీకు కావాలి, ఎంటర్ అయిపోతాం లోపలికి, వాళ్ళు మీతో రావాలి, రప్పించుకోవాలి. మీ ప్రాముఖ్యత చాలా విలువైంది పెట్టలారా. సమాధి యువతలు కూడా దేవుడు లోపల ఉన్నాడు కాబట్టి విలువైన వారే మీరు. సమాధి తర్వాత సూపర్ లైఫ్, రెండు మనకు అవసరమండి. రాజీ పడిపోతే నీ ప్రాముఖ్యత అర్థం కాదు వాళ్ళకి. దేవుని నామాన్ని స్తోత్రం గట్టిగా. కీర్తన 91 నుంచి చదువుతాం, చక్కని మాట. తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే నానా. తరతరములు నీతోనే ఉండే మహా అద్భుతమైన జీవితం పాత నిబంధనలోనే దేవుడు రాసి పెట్టాడు. మోషే మాట్లాడుతున్న మాట అండి అది. అయ్యా, ఈ లోకంలో నా భాగ్యం ఏముందలే, కొండ ఎక్కాను, ధర్మశాస్త్రం ఇచ్చావు, వీళ్ళ పనిచేయను, వీళ్ళతో బాధలు ఉన్నాయి, కష్టాలు ఉన్నాయి, రకరకాల బాధలు. కానీ యుగములు నీతో ఉండే జీవితం నాకు తెలిసింది, ఆ మర్మం నాకు తెలిసిపోయింది. నీవే మాకు నివాస స్థలం అండి. దేవుని నామాన్ని స్తోత్రం ఇప్పుడు కలిగాం. అమ్మా, నిరీక్షణతో ఉన్నావా? యేసు రాబోతున్నాడు, నువ్వు సమాధి దగ్గర అవుతున్నావు, వయసు మీద పడుతుంది, ఊపు తగ్గిపోతుంది, ఇంకొంచెమే ఊపితో ఉండు. తర్వాత ఉండే జీవితం ఉంది, అది క్రొత్త జీవితం, యేసుతో యుగములు ఉండే జీవితము. ఆ జీవితం గురించి చెప్పేది ఎవరు ప్రపంచానికి? ఈ సమాధి యువతల లేకపోతే చావు యువతల బాగా సంపాదించుకో, బాగా తిను, బాగా సంపాదించుకో, బిడ్డలు పెళ్ళిళ్ళు చేయి, నీ మనల్ని శుభ్రంగా చూసుకో, అవి చూసుకో, అది ఇది మొత్తం అన్నీ వచ్చేసి నీ చదువుకో, బాగా డిగ్రీలు, టెక్కలో, ఆ టెక్కలో, బీటెక్కలో, బాబు సూపర్. దానికి సంబంధించిన సరంజామా మొత్తం రెడీగా ఉంది, సలహా ఇచ్చి రెడీగా ఉన్నారు. ఎంకరేజ్ చేసి అవసరమైతే ప్రభుత్వం కూడా సహాయపడి సూపర్గా మిమ్మల్ని లాక్కెళ్ళిపోద్ది సమాధి వరకు. తర్వాత ఉండే జీవితం గురించి ఎవరు చెబుతారు? ఏ ఫిలాసఫర్ చెప్తారు? ఏ సైంటిస్ట్ మాట్లాడుతున్నాడు? ఏ గవర్నమెంట్ నాయకుడు మాట్లాడుతున్నాడు? నువ్వు కాదు మాట్లాడవలసింది. తెలుసుకున్నా నీవు, జ్ఞానం ఇచ్చిన దేవుడు ఉంచుకొని నువ్వు మాట్లాడవే, చెప్పవే, బతుకులు ఆడవే, ప్రార్థన చేయవే, కందిరి కాచవే. చచ్చిపోతే నరకములో కాలిపోతూ ఉంటే మొక్కలు తింటావా? సిగ్గుంది అసలు మీకు? అసలు వాళ్ళు చచ్చిపోయి నరకంలో కాలిపో అమ్మో నేడుతూ ఉంటే పైన ఆర్భాటం చేస్తావా? దినము తద్దినము ఇంకేంటమ్మా, వర్ధంతి బంతి లై ఈయనగా మారు మనసు లేదు, రక్షణ లేదు, బాప్తిస్తం లేదు, పోయింది. ఎంత సెంటిమెంట్లు ప్రేమ అంటే, అమ్మో మా నాన్న, మా అమ్మ, మా అత్త, మా అక్క. బిడ్డా, నువ్వు బతికే ఉన్నావు, బ్రతుకున్న వాళ్ళ కోసం కన్నీరు కాచమ్మా. ఇంకా నీతో ఉన్న వాళ్ళ కోసం ఏడువో. ఎలాగో పోనండి, అయిపోయింది, క్లోజ్. ఉన్నవాళ్ళు మీ అత్త ఉందో, మీ అమ్మ ఉందో, మీ నాన్నడు ఏడువో. పెయిన్ రావాలండి. ప్రభువా ఏమైపోతారు ప్రభు వీళ్ళు, అయ్యా నీ ఒళ్ళో ఉండాలయ్యా, పరలోకన ఉండాలయ్యా నాతో పడనేసి ఏడవండి. ఏడతో రాదు మీకు. కన్నీరు కాచమన్నా ఉదయం లేచి అందరికంటే ముందు ఇంట్లో ఉన్న వాళ్ళు, మారు మనసు లేని వాళ్ళు, అమ్మ దయచేసి అవసరమైతే వాళ్ళ కాళ్ళు నొక్కైనా సరే, పరిచయం చేసైనా సరే వాళ్ళు మార్చుకోవడం కోసం ప్రసవేదన పడండి. ఒక ఆత్మ రక్షించబడితే పరలోకంలో గొప్ప గిఫ్ట్ ఉంది నీకు. అదే నా ప్రయాస. ఒక్కని కూడా విడిచిపెట్టలా. గమనించండి, మీ ఇంటికి వచ్చాను, మీ వారు చెప్పాను, మీ అత్త చెప్తున్నా, వాక్యాలు చెబుతానే ఉన్నా. వాళ్ళు ఎక్కడున్నా సరే మీ ఇంటి వాళ్ళందరూ లాక్కొచ్చి పడేయండి ఇక్కడ. నా వంతు నేను చేస్తా, మీ వంతు మీరు చేయండి. న్యూ లైఫ్ వద్దా? మనశ్శాంతి వద్దా? యువతల నెమ్మది వద్దా వాళ్ళకి? ఈ ధైర్యం వద్దా వాళ్ళకి? దేవుని ప్రేమ వద్దా నీకు? ఎంతవరకు ఈ లోకంలో ఉన్న వాటిని పట్టుకుని ఎలాడి ఏం సంపాదించారండి? ఎంతమంది వెళ్ళిపోయారు కరోనా టైంలో. పెద్ద పేరున్న వాళ్ళు, గొప్పవాళ్ళు, ఆస్తిపరులు వెళ్ళిపోయారు. అంతెక్కడే ఉంది అమ్మా. బిడ్డలారా, ఏం సాధించావు నువ్వు? ఏం సాధించావు? నేను ముగించేస్తున్నా, చక్కని మాట చెప్పేసి ముగించేస్తున్నా. చూడండి మరొకసారి ఆ మాట. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనము. అద్భుతమైన మాట అండి. నువ్వు ఎలా ఉండాలమ్మా? బుద్ధి కలిగి ఉండమ్మా. నడుచుకొను మళ్ళా గట్టిగా. క్రిందున్న పాతాళమును తప్పించుకున్న వలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవమార్గమున. బుద్ధిమంతులు బుద్ధి వచ్చిందా?
బుద్ధిగా ఉంటున్నావా? దేవునికి లోబడి ఉంటున్నావా? దేవుడిచ్చిన బుద్ధి గల కన్నికల వల్ల సిద్ధంగా ఉంటున్నావా? పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనుచు. బుద్ధి గల వాళ్ళు చేసే పని అండి. పాతాళంకి వెళ్ళే వాళ్ళ గురించి ఏం పడుచుకోవసలా, ఎందుకంటే ఆల్రెడీ రెడీ అయిపోయారు. కానీ నువ్వు కన్నీరుగా ప్రార్థన చేయి, వాక్యం చెప్పు, ప్రయాసపడు. కానీ మీరు మాత్రము బుద్ధి కలిగి పరమునకు పోవు జీవ మార్గం గుండా వెళ్ళండి. రూట్ మారబాకండి. కష్టాలు వచ్చినాయా, బాధలు వచ్చాయనేసి రూట్ మార్చకండి, మనసు మార్చుకోబాకండి, అవి వెళ్ళబాకండి. సాతాను ఒళ్ళో పడబాకండి. మత్తులో పడేస్తున్నాడు, బ్రహ్మపరు దురాత్మను పడేస్తున్నాడు. భక్తి పేరు మీద వాడు ఎంతగానో మాయలు చేస్తున్నాడు. ఆ దేవుని చేత మరొకసారి మాట్లాడతాం మీతో. వాడి మాయలు ఎంత భయంకరంగా ఉంటాయో మరోసారి మాట్లాడదాం. ఈరోజు మాత్రం గమనించండి, సమాధి యువతలో ఉండే జీవితం వరకు మాత్రమే నిరీక్షణ గలవారైతే మీరందరూ కూడా ఆ టైటిల్ మనకు వద్దు బిడ్డలారా, మార్చుకుందాం, కొట్టేసుకుందాం. యేసయ్యా, తర్వాత ఉండే జీవితంతో నిరీక్షణతో ఉంటాం. ఆ నిరీక్షణతో ఉండే జీవితం నాకు కావాలి ప్రభువా. ఇతరుల వలె నిరీక్షణ, ఇతరుల వలె ఆ దుఃఖం వద్దండి, అది వద్దండి. సమాధి యువతలే మీరు ఏడవండి. చనిపోయిందో ఏడుతో ఉపయోగం ఏంటి? దుఃఖపడితే ఉపయోగం ఏంటి? మీరు రాజీ పడిపోతున్నారు కదా. అందుకే క్రైస్తవులు అనేవాళ్ళు గమనించండి, అద్భుతమైన రిచ్. ఎంత రిచ్ అంటే మనుషుల దగ్గర ఏదైతే లేదో అది మన దగ్గర ఉంది. అది ఏంటమ్మా? ప్రేమ, ఆప్యాయత, ఓర్పు, సహనము, తగ్గింపు, అబ్బా ఆదరణ. అందుకే మీరు రిచ్. దేవుని దగ్గర నుంచి పొందుకున్న గొప్ప గొప్ప ఆస్తులు అవన్నీ కూడా అంత గొప్ప ఆస్తులు ప్రపంచంలో మరొకరి దగ్గర ఉండవు. అది క్రీస్తు నమ్ముకున్న బిడ్డలకి వచ్చినాయి. అది పంచేవారు మీరు, పంచే కొద్ది పెంచుకునేవారు మీరు. వాళ్ళు పంచింది ఏముందని తగ్గిపోతుంది. నీ దగ్గర ఉండదు, వాళ్ళ దగ్గర ఉండదు. కానీ మీరు పంచే కొద్ది పెరుగుతాయి ఇవన్నీ కూడా ఆస్తులు. వాటి కోసం ప్రార్థన చేయండి. కందిరి కాచి, నా ప్రభువా నాకు ఎంత ఉండాలో ప్రభు, నీ లక్షణాలను కూడా నాకు కావాలి ప్రభు, ఇంకా ఇవ్వు నాయనా, నన్ను దర్శించు ప్రభు. అవి పెంచుకోవడం కోసం ప్రభు అనేక మంది పంచాలు ప్రభు అనేసి ప్రయాసపడండి. ప్రార్థనాపూర్వకంగా ఉండండి. మీ కుటుంబాలకి, మీ సమాజానికి, సంఘానికి దీవెనకరంగా మాదిరిగా ఉండండి. అట్టి కృప మీ దేవుడు అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ఒకసారి వాక్యాన్ని ధ్యానించుకుందాం బిడ్డలారా.